హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎందరో కిల్లాదారులకు ట్రైనింగ్ ఇచ్చి కిల్లాదారులుగా నియమించిన ఎలగందుల కిల్లాను సందర్శిద్దాం. ఈ కిల్లా కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామంలో ఉంటుంది. ఈ ఎలగందుల కిల్లా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ కిల్లాను చిరంజీవి పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు కొంత నిధులు వెచ్చించి కొంతవరకు డెవలప్ చేశారు. ఇది ఈ శాసనము. ఈ కిల్లా పైన నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది, నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన శాసనం అన్నమాట. ఈ శాసనము పక్కనున్న చెరువు దగ్గర ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది చూడండి, ఇది కిల్లాకు ద్వారాలు. ఇవి ఈ కిల్లాకు 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. 3 ప్రవేశ ద్వారాలు దాటితే కిల్లాలోనికి వెళ్ళొచ్చు మనం. ఇది మొదటి ద్వారము. మీరు చూస్తున్నది మొదటి ప్రవేశ ద్వారము. చూడండి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇవి గడపలు, ఆ రాతి గడపలు. ఈ కిల్లా చుట్టూ బలమైన రాతి గోడ నిర్మాణం, ఆ గోడ వెలుపల పెద్ద కందకం నిర్మించి ఉంది. ఇది ఆ కందకం వల్ల శత్రుదుర్భేద్యంగా ఉంది ఈ కిల్లా. ఈ కిల్లాలోనికి వెళ్ళాలంటే మనం 10 రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. 10 రూపాయలు టికెట్ పెట్టారు. అయితే సెక్యూరిటీ వ్యవస్థ ఉండడం వల్ల మనం లోపలికి నిరభ్యంతరంగా నిర్భయంగా వెళ్ళి చూడొచ్చు, వేరే కిల్లాల్లా కాకుండా. ఎందుకంటే సెక్యూరిటీ ఉండడం వల్ల మనకి ఇక్కడ కొంచెం భయం అనేది ఉండదు. ఇది మీరు చూస్తున్నది 2వ ద్వారము. ఈ 2వ ద్వారం లోపలికి వెళ్లే ముందే మనకి ఇక్కడ ఈ పైకి ప్రధాన ద్వారం పైకి వెళ్లేందుకు, మొదటి ద్వారం పైకి వెళ్లేందుకు మెట్ల మార్గాలు ఉన్నాయి, 2 మెట్ల మార్గాలు. ఆ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్ళి చూద్దాము. ఇది కుడి భాగానికి వెళ్తే, ఈ భాగం దాటుకొని బయటకు వెళ్తే అక్కడ పెద్ద బావి ఉంటుంది. ఈ కోటకు సంబంధించిన బావి, ఈ నివాస ప్రాంతానికి అనువుగా ఉన్న బావి అన్నమాట. అది ఈ కిల్లాదారులు నివాసానికి తాగునీటి వసతి కోసం ఏర్పాటు చేసిన బావి. అది మనకు మొక్కలు పెరిగిపోవడంతో కనిపించకుండా పోయింది. అయినా కూడా ట్రై చేద్దాం వెళ్ళి. మొత్తం చెట్లతో నిండిపోయింది చూడండి. ఈ కోట దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండి 3 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది. ఇప్పుడు మనం మొదటి ద్వారం పైకి వెళ్లేందుకు మెట్లు చూడండి. మనం ఆ సైడ్ మెట్ల నుండి పైకి ఎక్కి వెళ్దాము. 2 సైడ్లలో మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ ఒక ఫిరంగి ఉంది, అలాగే ఉంది ప్రస్తుతానికి. పాతకాలం నాటి ఫిరంగి అన్నమాట. అది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడే తయారు చేసిన ఫిరంగి అది. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ చూద్దాము. అది ఆ చింత చెట్టు ఉన్న ప్రదేశంలో ఆ ఫిరంగి ఉంది. ఆ ఫిరంగి కింది భాగంలో హనుమాన్ విగ్రహం ఉంది, స్టాచ్యూ ఉంది. అక్కడ చెక్కబడిన ఫ్రేమ్ ఉందన్నమాట, హనుమంతుని ఫ్రేమ్ ఉంది అక్కడ. అది కూడా మనం చూద్దాము. అది అక్కడ కనిపిస్తుంది, అదే ఫిరంగి. ఇక్కడ చాలా ఫిరంగులు ఉన్నాయి. పైన కూడా కోట పైన కూడా ఫిరంగులు ఉన్నాయి ఇప్పటికీ. కొన్నింటిని అంటే పంచలోహంతో తయారు చేసిన ఫిరంగులు మాత్రం తీసుకెళ్లిపోయారు పురావస్తు శాఖ అధికారులు. ఇది చూడండి, ఇది ఇనుప ఫిరంగి అన్నమాట. ఇనుముతో తయారు చేసిన ఫిరంగి ఇది. అది అక్కడ చూడండి, హనుమాన్ ఫ్రేమ్. అది హనుమంతుని శిల. అది ఇక్కడ దాదాపు ఆలయం ఉండి ఉంటుంది. అది పూర్వకాలంలో ధ్వంసం చేసి, కోట నిర్మాణం సమయంలో ధ్వంసం చేసి ఉంటారు. ఇది 2వ ద్వారము. 3 ద్వారాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇది 2వ ద్వారం అన్నమాట. కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూద్దాము. ఆ రాళ్ళు చూడండి ఎంత పెద్ద శిలలో అమర్చారో కోట గోడ నిర్మాణంలో.
దాదాపు ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ సరౌండింగ్లో ఇంత పెద్ద కోట లేదు. ఇది ఒకటే అంత పెద్ద కోట. ఇదిగో ఇది మీరు చూస్తున్నది నిజాం కాలం నాటి మిక్సరు. 3 టన్ అని రాసింది ఉంది, హైదరాబాద్ డెక్కన్ అని రాసింది ఉంది. మరి ఇది ఎందుకు ఏంటి అనేది మాత్రం మనకు క్లియర్గా లేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా డంగు సున్నం మిక్సర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా బలంగా ఉంది. ఆ కాలంలో ఇనుము డూప్లికేట్ లేదు కాబట్టి, ఒరిజినల్ ఇనుముతో తయారు చేసింది కాబట్టి చెక్కు చెదరకుండా ఉంది ఇప్పటికి. అలాగే అది హైదరాబాద్ డెక్కన్ 8 B8 అని ఉంది, N8 అని ఉన్నది. మరి Z3 అని ఉంది. ఇది ఏంటి అనేది మాత్రం మనకు క్లియర్గా లేదు. దీనిపైన ఏదన్నా రాసి ఇక్కడ బోర్డు పెడితే చూసే వాళ్ళందరికీ క్లియర్గా ఉండేది. అదొకటి మిస్టేక్ చేశారు. ఎక్కడ ఏ రూమ్ ఎవరిది, ఏ గది ఎవరిది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తే ఇంకా బాగుండేది. ఇదిగో ఇదే మనం ఇప్పుడు పైనుండి చూసిన హనుమంతుని శిల. ఎంత క్లియర్గా చెక్కబడి ఉంది చూడండి, ఆ కాలం నాటిది. ఇదిగో ఇక్కడ మనం ఇటు సైడ్లో రైట్ సైడ్కి వెళ్తే, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ పనిష్మెంట్ విభాగం అన్నమాట. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి పనిష్మెంట్ ఇచ్చే విభాగం కనిపిస్తుంది. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది కోటగోడ యువతలి భాగం, కందకం ఉన్న ప్రదేశం అన్నమాట. ఇదంతా కందకము, నీటితో నిండిపోయిన కందకం ఉండేదంట. అక్కడ ఒక సమాధి ఉంది, ఆ కందకం పక్కన సమాధి ఉంది. కానీ ఆ సమాధి కూడా కోటలో భాగమే అన్నమాట, ఆ ప్రదేశం కూడా. ఇదిగో ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్తే అక్కడ పనిష్మెంట్ ఇచ్చే విభాగం కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు ఇది ప్రధాన ద్వారం దాటిన తర్వాత మనకు కనిపిస్తున్న రెండవ ప్రాకారం అన్నమాట. దాదాపు 3 ప్రాకారాలు ఉంటాయి. ఆ 3 ప్రాకారాలు దాటుకొని వెళ్తే తప్ప కిల్లా లోపలికి వెళ్లేందుకు ఛాన్స్ ఉండదు. శత్రువులు వచ్చినా కూడా ఎదుర్కోవడం చాలా కష్టం అన్నమాట. అంత పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. అయితే ఇది ఇక్కడ వీళ్ళు పురావస్తు శాఖ అధికారుల ప్రకారం చూస్తే ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. కిల్లాదారుల ట్రైనింగ్ సెంటర్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి కిల్లాదారుడు ఈ సరౌండింగ్లో వీళ్ళ ఆధీనంలో ఉన్న, వీళ్ళు నియమిస్తున్న కిల్లాదారుడు ఎవరైతే ఉన్నారో ఆ కిల్లాదారుడు ఇక్కడ కొంతకాలం పనిచేసి అనుభవం వచ్చిన తర్వాతే శత్రువులను ఎదుర్కోవడం కానీ, పన్ను వసూలు కానీ అన్ని శాఖలకు సంబంధించిన విభాగాల్లో నైపుణ్యత సాధించాకే పూర్తి స్థాయి కిల్లాదారుడుగా నియమించేవారంట. ఇదిగో ఇక్కడ రెండవ ప్రాకారం దగ్గర కూడా ఒక విరిగిపోయిన ఫిరంగి చూడండి. ఇది ఇనుముతో తయారు చేసిన ఫిరంగి. ఆ ఇనుము ఎలా తయారు చేసేవారో కానీ వీటి తయారీకే శ్రమంతా వినియోగించారని అర్థమవుతుంది. ఆ ఫ్రేమ్స్ చూడండి, ఆ రెండవ ప్రాకారం యొక్క ఫ్రేము, ఆ శైలి చూడండి ఎలా ఉందో. అది మీరే అర్థం చేసుకోండి, ఇక మనం చెప్పే అవసరం లేదు. ఇక్కడ ఏముండేది అనేది కూడా మీరు ఒక అంచనాకు రావచ్చు. ఆ మధ్య భాగంలో ఇది రెండవ ప్రాకారము. ఇది దాటుకొని వెళ్తే మళ్ళీ 3వ ప్రాకారం ఉంటుంది. ఈ ఎలగందుల కిల్లా కాకతీయుల పరిపాలనకు ముందు వేములవాడ చాళుక్యులు పరిపాలించేవారంట. వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. ఆ తర్వాత అంటే 7వ శతాబ్దంలో వేములవాడ చాళుక్యుల పరిపాలన అనంతరం ఈ కిల్లా ఏర్పాటైంది. కాకతీయుల కాలంలో ఈ కిల్లాను రాజధానిగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు పరిపాలన ప్రారంభించారు ఇక్కడ. వారి ఆధ్వర్యంలో, కాకతీయుల ఆధ్వర్యంలో ఈ కిల్లా నడిచిందనమాట. అయితే ఈ కిల్లా కాకతీయుల కాలంలో మట్టి మరియు ఇటుకలతో కోటగోడ నిర్మాణం ఉండేదంట. వీళ్ళు నిజాంల ఆధీనంలోకి వచ్చాక ఇది రాతితో మహమ్మదీయుల ఆధీనంలోకి వచ్చాక దీన్ని రాతితో పటిష్టపరిచారు.
ఇది మూడవ లేయరు, మూడవ ప్రాకారం. ఇది ఆ రాతి చూడండి, ఎర్రరాతి శిలలు. ఆ ఎర్రరాతి శిలలు దాదాపుగా ఆలయాలకు వాడతారు, మరి ఇక్కడ మాత్రం కిల్లాకు వాడారు. ఇక్కడ జగిత్యాలలో కిల్లాల్లో కనిపిస్తాయి మనకు. ఇదిగో ఇది పనిష్మెంట్ విభాగం అని చెప్తున్నారు, మరి ఇది దేనికనేది మనకు అర్థం లేదు. ఇది దాటుకొని మనం వెళ్తే, ఇక్కడ నుంచి ముందుకెళ్తే, మెట్ల మార్గంలో ముందుకెళ్తే ఇక్కడ మనకు బంకర్స్ కనిపిస్తాయి. ఆ పైనుండి వెళ్తే వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం 973లో రాష్ట్రకూట చక్రవర్తులను ఓడించి అధికారం హస్తగతం చేసుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది మనకు. ఆ తర్వాత కాకతీయులు పరిపాలించారు. ఆ కాకతీయుల అనంతరం 1518లో కులీ కుతుబుల్ మిల్క్తో కుతుబ్ షాహీల పాలన ప్రారంభమైంది. కుతుబ్ షాహీలు హైదరాబాద్లో చాలా నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ సంస్థానాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ తదనంతరం వారి తర్వాత నిజాంల పాలన ప్రారంభమైంది. ఈ నిజాంల పాలనలోనే కిల్లాదారులు, నవాబ్దారులు, జమీందారులు, ఈ దారులన్నీ వీళ్ళే చూపించారు. ఇదిగో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే బంకర్స్ లాగా ఉండే గదులు కనిపిస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు, కానీ ఏది ఎందుకు అని అక్కడ ఒక శిలాఫలకం పెట్టి ఉంటే బాగుండేది. శిలలపైన రాసి అక్కడ పెడితే ఎలాంటి గైడ్ అవసరం లేకుండానే అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేది. ఇక్కడ మన ఇమాజినేషన్కే వదిలేశారు వాళ్ళు. ఏ గది ఏదైనా అనుకోండి అని చెప్పేసి వదిలేశారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆ బంకర్స్ గదుల్లోకి వెళ్తామన్నమాట. ఈ పైప్ లైన్ అంతా చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో కొంత బడ్జెట్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పైప్ లైన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ఇవే మనం ఇప్పుడు చెప్పుకున్న బంకర్స్. చూడండి, లోపల టోటల్గా చిమ్మ చీకటి ఉంది. చూడండి, భయంకరంగా ఉంది. ఒక్కొక్కటి 10 ఫీట్ల పొడవుతో ఉన్నాయి. పైన శిలలు, పేర్చిన శిలలు, దూలాల లాంటి శిలలు అన్నమాట అవి. ఆ శిలలు 10 ఫీట్లు ఉన్నాయి ఒక్కొక్కటి. ఇది రెండో బంకర్. చూడండి, చాలా పొడవుతో ఉన్నాయి. దాదాపు 100 గజాల పొడవుతో ఉన్నాయి ఒక్కొక్క గది. చూడండి, ఎటు చూసినా చిమ్మ చీకటి ఉంది. ఇక్కడ ఆలయాన్ని నిర్మించి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, రాకపోకలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి. పునర్నిర్మించడం, ఆలయాన్ని పునర్నిర్మించడం ద్వారా ఈ కోటను మనము రెగ్యులర్గా జనాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇవే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనడానికి మనకు ఎగ్జాంపుల్. సో ఈ గది చూసారు కదా ఎంత చిమ్మ చీకటిగా ఉందో. ఇది నిర్మాణం పూర్తయిన గది. నిర్మాణ దశలోనే ఆగిపోయిన గదులు మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే పరిపాలన వ్యవస్థ మార్పులో భాగంగానే ఆ నిర్మాణం ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చివరి నవాబుల కాలంలో ఈ బంకర్స్ నిర్మాణం ఆగిపోయింది చివరి దశలో. ఈ కళింగ చాళుక్యులు కానీ, వేములవాడ చాళుక్యులు కానీ, రాష్ట్రకూటులు కానీ, కాకతీయులు కానీ వీళ్ళెవ్వరు కూడా నివాస భవనాలు మాత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించుకోలేదు. వారు నిర్మించిందల్లా కోట గోడలు, ప్రజోపయోగ కార్యక్రమాలకు, ఆ తర్వాత ఆలయాలకు వెచ్చించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టారు. అందుకే వారి నిర్మాణాల ఆలయాలు కానీ వాళ్ళ కళా వైభవం కానీ మనం చూడొచ్చు తప్ప వాళ్ళ నివాస భవనాలు మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే వాళ్ళ నివాస భవనాలు మట్టి ప్లస్ పెంకులు, ఆ తర్వాత ఇటుకలు, మట్టి పేర్చి నిర్మించడం వల్ల అవి అంతరించిపోయి ఎక్కడ కూడా మనకు కనిపించవు. కేవలం వారు నిర్మించిన ఇలాంటి
భవనాలు, ఆలయాలు మాత్రమే శాశ్వత ప్రాతిపదికన నిర్మించి ఇచ్చారు మనకు. ఇప్పుడు మనం రెండవ బంకర్కి వెళ్ళి పరిశీలిద్దాం. ఈ కోట గోడల్లో ఎటు చూసిన సొరంగ మార్గాలే కనిపిస్తాయి, సీక్రెట్ దారులు. ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ద్వారాలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు నిర్మించి పెట్టుకునేవాళ్ళు. చూడండి, ఒక్కొక్క పిల్లరు 20 ఫీట్ల హైట్లో ఉంది. ఆ పిల్లర్కు ఈ గోడకు అందేలాగా ఆ రాతిని చెక్కి దానిపైన పేర్చేవారు అనమాట. అలా పేర్చడం వల్ల దానిపైనుండి ఆ డంగు సున్నం మిక్సర్ వేస్తే ఆ వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఉండేదన్నమాట. కూల్గా ఉండేవి ఈ గదులు. చూడండి, ఇదంతా దాదాపు 1/2 ఎకరం ప్లేస్లో ఈ నిర్మాణాలు ఉన్నాయి. చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో. ప్రభుత్వము దీనిపైన సోలార్ లాంటిది ఏర్పాటు చేసి పెట్టేస్తే విద్యుత్ కూడా మనకు సేవ్ అవుతుంది. వృధా చేయొద్దు అనుకుంటే ఏదో ఒక దాన్ని ఆలోచించి చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నిర్మించిన దానిపైనే ఈజీగా ఉంటుంది సోలార్ వ్యవస్థ. ఇక్కడ సోలార్ ప్లేట్స్ అమర్చడానికి సోలార్ ప్యాడ్స్ తెచ్చి ఈ గోడల పై నుండి పేరిస్తే ఫ్రీగా మనం విద్యుత్తును పొందవచ్చు. ఇక్కడ మనం ఈ గోడ పైనుండి, బంకర్ గోడ పైనుండి చూద్దాం. చూడండి ఎలా ఉందో, ఎంత ఎత్తులో ఉన్నాయి చూడండి. శిలాలు కాబట్టి మనకు చెడిపోలేదు. ఈ బంకర్లు ఈ రాజరిక వ్యవస్థ, ఇవి కిల్లాదార్ల వ్యవస్థ, ఈ నవాబ్ల వ్యవస్థ కాలగమనంలో అంతరించిపోవడంతో ఈ బంకర్లు కూడా మధ్యంతరంగా ఆగిపోయాయి. నిజాంల పరిపాలన అంతరించిపోవడంతో ఇది అర్ధాంతరంగా ఆగిపోవడం ద్వారా మనకు అర్ధాంతరంగా ఆగిపోయిందని అర్థమవుతుంది ఇక్కడ చూస్తే. అయితే మధ్య మధ్యలో కలప కూడా వాడారు. ఆ కలప ఇప్పటికీ అలాగే ఉంది, డ్యామేజ్ కాకుండా. చూడండి ఎన్ని ద్వారాలు ఉన్నాయో బయటకు వెళ్ళేందుకు. ఇదొక ద్వారము. ఇక్కడ మనం వచ్చింది ఒక ద్వారము. 3 ద్వారాలు ఉన్నాయి దీంట్లోకి వచ్చేందుకు. అది అక్కడ మీరు చూస్తున్నది, అది కలప. పరిశీలించండి, అది అక్కడక్కడ వాడారనమాట కలప కూడా. చూడండి ఎలా ఉందో, చాలా భయం అనిపిస్తుంది ఇక్కడ నుండి నడుస్తూ ఉంటే. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. ఈ మెట్లు మనం ఎక్కుతుంటే మనకు వరంగల్ కిల్లా, ఆ తర్వాత గోల్కొండ కిల్లా గుర్తొస్తాయి. ఇక్కడ నుండి చూస్తే లోయర్ మిడ్ మేనర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ లోయర్ మిడ్ మేనర్ వల్లే ఈ ఎలగందుల జిల్లా అంతరించిపోయింది. ఇది కిల్లాదారులకు ట్రైనింగ్ సెంటర్ అనడానికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇబ్రహీం బేగ్ దంసా ఇక్కడ కిల్లాదారుగా నియమింపబడ్డాడు. మొదట కిల్లాదారుగా పనిచేసి ఆ తర్వాత నిర్మల్కు నవాబ్గా వచ్చాడు. నిర్మల్కు నవాబ్గా వెళ్ళి అక్కడ పరిపాలన చేశాడు. ఆ పరిపాలన చేస్తున్న సమయంలోనే అతను 1783వ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో మరణిస్తే అక్కడే ఆయనకు సమాధి నిర్మించారు. అది ఇప్పటికీ ఉంది. ఆ సమాధి నిర్మించి ఆ సమాధి దగ్గర పాలరాతితో శాసనం ఏర్పాటు చేశారు ఆయన మరణం గురించి. ఆయన ఎందుకు మరణించాడు, ఎప్పుడు పరిపాలన ప్రారంభించాడు, ఎప్పుడు మరణించాడు, అన్ని డీటెయిల్స్ అక్కడ మనం చదువుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చదువుకోండి, అది చూడండి. ఇక మనం పైకి వెళ్తే మనము 2 ఆలయాలు, 2 హనుమంతుని ఆలయాలు, ఒక నరసింహ ఆలయం, అలాగే దోమినార్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒకటి ఇది హనుమంతుని ఆలయం. అంటే దాదాపు 3 ఆలయాలు హనుమంతునికి సంబంధించి 3 మనం చూడొచ్చు. ఈ నిజాం పరిపాలనకు ముందు మన సుప్రసిద్ధ ఆలయాలతో వెలుగొందుతున్న ఈ కిల్లా ఇబ్రహీం బేగ్ దంసా పరిపాలన ప్రారంభించడంతో
ఇక్కడ రాతి ప్రాచీన కట్టడాల్ని తొలగించి ఈ కిల్లాను పునర్నిర్మించడం జరిగింది. రాతితో పటిష్టపరిచాడు ఇబ్రాహీం పేక్ దంసా. అలాగే జగిత్యాల కిల్లా, సైనిక స్థావరంగా ఉన్న జగిత్యాల కిల్లాను కూడా రాతితో పునర్నిర్మించాడు. అలాగే నిర్మల్లో తన చివరి రోజుల్లో నిర్మల్కు నవాబుగా నియమింపబడి అక్కడ కూడా రాతితో ఆ నిర్మాణాలన్నింటినీ పటిష్టపరిచాడు. తన చివరి రోజుల్లో 1783లో మార్చి 31న నిర్మల్లోనే క్యాన్సర్ బాధితుడు మరణిస్తే ఆయనకు అక్కడే సమాధి చేసి పాలరాతితో శాసనం కూడా వేయించారు. ఆ శాసనం ఇప్పటికీ ఉంది నిర్మల్లో. అది ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే అసలు ఈ నిజాం సర్కారు ఎలా ప్రారంభమైందో విషయానికి వస్తే, తండ్రి అయిన షాజహాన్ను ఖైదు చేసి చక్రవర్తి అయిన ఔరంగజేబు తన సామ్రాజ్యకాంక్షతో హైదరాబాద్ను స్వతంత్రంగా పరిపాలిస్తున్న తానీషాపై యుద్ధానికి ప్రకటిస్తాడు. పరమత సహనం కలిగిన తానీషా తన కొలువులో అక్కన్న మాదన్నలకు ఉన్నత పదవులు ఇస్తాడు. గవర్నర్గా ఒకరిని, సైన్యాధ్యక్షుడిగా ఒకరిని నియమిస్తాడు. అలాగే ఢిల్లీ సింహాసనంపై కన్నేసిన మహారాష్ట్ర పాలకుడు శివాజీ తనకు పక్కలో బల్లెంలా తయారవుతాడు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అనే విధంగా శివాజీ అతనికి భయంగా మారతాడు ఔరంగజేబుకు. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన వ్యక్తిగా శివాజీ మహారాజుకు పేరొచ్చింది. అయితే ఈ విషయంలో అక్కన్నల మాదన్నల కారణంగా తానీషా శివాజీకి సహకరిస్తున్నట్లు తెలుసుకున్న ఔరంగజేబు తానీషా పైకి యుద్ధాన్ని ప్రకటించి 8 నెలలు ప్రయత్నిస్తాడు ఆ గోల్కొండ కిల్లాను తెరవడానికి. కానీ 8 నెలలు ప్రయత్నించి విఫలమైన ఔరంగజేబు అక్కన్న మాదన్నలను చంపించేస్తాడు. అక్కన్న మాదన్నల మరణంతో కృంగిపోతాడు తానీషా. ఈ తానీషా కొలువులో ఒక పఠాన్కు లంచం ఇచ్చి ఔరంగజేబు ఆ డోర్స్ ఓపెన్ చేయిస్తాడు. ఆ ద్వారాలు తెరిపించి ఆ తానీషాను బంధించి గోల్కొండ కిల్లాను స్వాధీనం చేసుకుంటాడు ఔరంగజేబు. అయితే ఔరంగజేబు కొలువులో ఉద్యోగులైన అసబ్జా అనబడే నిజాం ఉల్ ముల్క్ 1724లో గోల్కొండ సంస్థానానికి అధిపతి అవుతాడు, చక్రవర్తి అవుతాడు. ఆయన పరిపాలనతోనే నిజాం పరిపాలన ప్రారంభమవుతుంది. గోల్కొండ కిల్లాలో దక్షిణ భారతంలో ఆయనతోనే ప్రారంభమవుతుంది. ఇక చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో ముగుస్తుంది. అది కూడా పోలీసు చర్య 1948లో మనకు స్వతంత్రం ప్రకటించిన తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం ప్రకటించిన తర్వాత పోలీసుల చర్యతోనే అధికారం మొత్తం కోల్పోయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది హైదరాబాద్. అప్పటి వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతిలోనే హైదరాబాద్ సంస్థానం పరిపాలన ఉంటుంది. ఆయన పేరుతోనే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతోనే ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలు, ఉస్మానియా మెడికల్ కాలేజీలు, ఇవన్నీ ఉస్మానియా అనే పేరు మొత్తం ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతోనే ఉన్నాయి ఇప్పటికీ. ఇది చాలామందికి తెలియదు. ఉస్మానియా అనగానే వేరే పదం అనుకుంటారు. ఉస్మానియా అంటే ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నవాబు, నిజాం చివరి నవాబు, నైజాం సర్కార్. అందుకే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరిగాయి. ఆయన నియంతృత్వ విధానాలకు చాలామంది బలవ్వాల్సి వచ్చింది పోరాటాలు చేస్తూ. ఆయన నిజాం ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవుతావు కొడుకు నైజాము సర్కరుడా అనే పాట కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. అంటే వాళ్ళు ఎంత నియంతృత్వ విధానాలను అవలంబించారో అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అలాగే వీళ్ళ దాంట్లోనే సాలార్ జంగ్ మ్యూజియంలో ఇప్పటికీ ఆ నిజాం సర్కార్కు సంబంధించిన అన్నీ అక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికి కూడా సాలార్ జంగ్ మ్యూజియంలో ఆయన కూడా దాంట్లోని దివాని ఆయన. మీకు అక్కడ చూస్తున్న గద్దె దానిపైన కూడా ఫిరంగులు ఉన్నాయి. ఆ ఫిరంగులు ఇప్పుడు చివరి ఫిరంగులు 2 ఉన్నాయి. ఒకటి దోమినార్ పక్కనున్న కొండపైన ఉంది,
అలాగే అక్కడ ఇప్పుడు మీరు చూసిన గద్దె పైన కూడా ఉంది. ఆ రెండిటి పైకి ఎక్కి మనం చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, అంత ఎత్తున హనుమాన్ ఆలయాలు, అలాగే వాటితో పాటు నరసింహస్వామి క్షేత్రం కూడా మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇది ఇక్కడ ఫిరంగి, ఆ ఫిరంగిని కట్టేయడానికి ఒక దిమ్మె, రాయికి దిమ్మె ఏర్పాటు చేశారు. దాన్ని కదలకుండా, ఆ ఫిరంగి పేలుడు తాటికి అటు ఇటు కదలకుండా దాన్ని బంధించేందుకు ఈ ఏర్పాటు అన్నమాట. ఎందుకంటే ఒక్కసారిగా పేలుడు తాటికి అది కదిలిపోవచ్చు, లేదంటే కింద పడకుండా పక్కకు జరగకుండా అన్నమాట, ఉరిగిపోకుండా ఆ ఏర్పాటు. ఇక్కడ దాదాపు 3 ఫిరంగులు ఉన్నాయి ఇప్పటికీ ఈ ప్లేస్లో. ఇదొక గద్దె, దాని పక్కన ఒక గద్దె, దాని పక్కన దోమినార్ పక్కన ఒక గద్దె, ఇలా 3 ఉన్నాయి. ఇక్కడ నుండి చూడండి మిడ్ మానేరు, కరీంనగర్ కూడా ఇక్కడ నుండి కనిపిస్తుంది మనకు. దీంట్లో కనిపించట్లేదు కానీ కనిపిస్తుంది మనకు. వీళ్ళు ఈ కిల్లాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మెయిన్గా వాటర్ సోర్స్ చూసుకొని వీళ్ళు నిర్మించేవాళ్ళు. ఏ కాలంలో, ఎండాకాలం, ఎంతటి ఎండాకాలం అయినా కూడా వాటర్ సోర్సు ఉండేలాగా చూసుకొని మాత్రమే వీళ్ళు ఆ కిల్లాలను నిర్మించేవారు. అలాగే కోటగోడలు, రాళ్ళతో నిండిన పర్వతాలని చూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ పర్వతం పైన ఈ రాళ్ళు ఇలా, ఇదిగో ఇది హనుమంతుని ప్రతిమ, దానిపైన దీపారాధనకు దీపం వెలిగించేలా ఆ దీపాన్ని కాగడ పట్టుకున్నట్టుగా, హనుమంతుడు కాగడ పట్టుకున్నట్లుగా ఉంది చూడండి. అది ఆ కాగడ పట్టుకున్నట్టు ఆ ప్రతిమ ఉంటే దానిపైన మనం దీపం వెలిగించడానికి ఆ ఏర్పాటు అన్నమాట. ఇవి ద్వారపాలకుల్లాగా అన్నమాట ఈ ఆలయానికి. అది చూడండి హనుమంతుడి ప్రతిమ. దీనికి కూడా ఇది హనుమంతుడి ఆలయం, ఇంత బాగుంది చూడండి. జై హనుమాన్. ఇది నరసింహ క్షేత్రము. ఇలా ఇక్కడ మనకు ఇంత పెద్ద పర్వతంపై ఇంత ఆకరుణ ఈ ఆలయం ఉంది. ఇది వీళ్ళు కాకతీయ పాలకుల కంటే ముందటిదన్నమాట. ఇది కాకతీయ పరిపాలకుల కన్నా ముందు ఆలయం ఇది. అంటే అప్పటికి కాకతీయులు శాసనం వేయించక ముందు నుండే ఆలయం ఉండేదని చెప్పేసి ఆ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ గద్దె పక్కన ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం మొత్తం టాప్ లాస్ట్ కనమాట, ఆఖరి కొండ పైన ఇదంతా. ఇప్పుడు మిగిలింది ఓన్లీ దోమినార్ మాత్రమే. పైకి వెళ్తే దోమినార్ మాత్రమే ఉంటుంది, ఒక ఫిరంగి ఉన్న గద్దె ఉంటుంది అంతే. లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఏముందో. చూడండి ఇక్కడ కూడా. అయితే ఇది ఇక్కడ కిల్లాదారు నివాస ప్రదేశం అని చెప్తున్నారు. మరి ఇది కిల్లాదారు నివాస ప్రదేశమా మరి ఏంటి అనేది తెలియడం లేదు. మీరే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఇది మరి కిల్లాదారు నివాసమా మరి ఏంటి అనేది. వీళ్ళు అందుకే ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేస్తే బాగుండేది, ఈ ఏ నిర్మాణము దేనికి సంబంధించింది అనేది. ఇంత మంచి నిర్మాణాలు మన ఊహలకే వదిలేశారు, ఏంటి అనేది, ఏ నిర్మాణం దేనికి అనేది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుండి చూస్తే. ఇది సొరంగ మార్గం, ఇది డైరెక్ట్గా అందులోకి దిగేదన్నమాట కిందికి. మనం అసలు కరీంనగర్ ఎలా ఏర్పడిందో మనము చెప్పుకోలేదు ఇంతవరకు. అసలు ఎలగందుల జిల్లాగా ఉన్న జిల్లా కేంద్రం కరీంనగర్కి ఎలా తరలిందో ఇప్పుడు చూద్దాం. అయితే ఎలగందుల కిల్లా చివరి కాలంలో కిల్లాదార్గా ఉన్న బహదూర్ ఖాన్, ఆయన తర్వాత కిల్లాదార్గా నియమితుడైన సయ్యద్ కరీముద్దీన్ నియమించడంతో ఈ కరీముద్దీన్ ఈ జిల్లా కేంద్రాన్ని
అలిపిరాలగా అంటే తూర్పు దిశలో, ఈ ఎలగందులకు తూర్పు దిశలో ఉన్న అరిపిరాల అని పిలువబడే ప్రాంతాన్ని కరీంనగర్గా తన పేరుతో కరీముద్దీన్ పేరుతో కరీంనగర్గా మార్చి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాడు. అయితే అంతకుముందు కరీంనగర్ ముందు అరిపిరాలగా పిలువబడేది. అరిపిరాల కాస్త కరీంనగర్గా మారిపోయింది కరీముద్దీన్ పేరుతో, కరీముద్దీన్ అనే కిల్లాదారి పేరుతో. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఎలగందుల తాలూకాగా మాత్రమే నడపబడింది. తాలూకా కేంద్రంగానే ఈ కిల్లా చివరి దశలో, అంటే మన స్వతంత్రం వచ్చే సమయానికి ఈ ఎలగందుల తాలూకాగా మాత్రమే ఉండేది. చాలామంది జిల్లాగా ఉండి లాస్ట్ వరకు అనుకుంటున్నారు, కానీ చివరి వరకు లేదు. చివరన కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారిపోయి స్వతంత్రం వచ్చే సమయానికి ఇది ఎలగందుల తాలూకాగా మారిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న దోమినారు, ఈ ఫౌంటైను, ఇవన్నీ ఇబ్రహీం బేగ్ ఖాన్ దంసా నిర్మించినవే. ఇవన్నీ 1760 ప్రాంతంలో ఇవి నిర్మించాడు. ఎందుకంటే ఈయన నిర్మాణ వ్యవహారాల్లో ఇతను చురుగ్గా ఉండేవాడు. నిర్మాణాలంటే చాలా పిచ్చిగా ఉండేవాడు ఇబ్రహీం బేగ్ దంసా. ఆయన ఎక్కడ వెళ్ళినా ఈ నిర్మాణాలు పటిష్టపరిచాడు. ఇక్కడ జగిత్యాల్లో కానీ, ఎలగందులలో కానీ, నిర్మల్లో కానీ, ఈ 3 ప్రాంతాల్లో నిర్మాణాలన్నీ, పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ ఇబ్రహీం బేగ్ దంసానే నిర్మించాడు. అతను అనతి కాలంలో, చాలా చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. ఇది దోమినార్ పై భాగం. మనము ఈ దోమినార్ పై ఎక్కరాదు, కానీ ఇంకొకటి పక్కన ఉన్న పెద్ద దోమినార్ పైకి వెళ్ళి చూడొచ్చు. ఆ నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను ఎక్కి. ఇది దోమినార్. ఇది కిలాదారులు నమాజ్ చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతాన్ని యూజ్ చేసుకునే వాళ్ళంట. ఇక్కడ మనం ఇప్పుడు ఆ దోమినార్ పక్కనున్న గద్దె పైకి వెళ్ళి చూద్దాం. ఆ గద్దె పైన ఒక ఫిరంగి కూడా ఉంది. అంత పెద్ద గద్దె ఎందుకు నిర్మించారు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇవన్నీ కిల్లాదారు నివాస ప్రదేశాలు అన్నమాట. ఇక్కడ నుంచి ఈ రాళ్ల పక్క నుండి వెళ్తే మనము ఆ గద్దె ప్రాంతానికి చేరుకుంటాం. ఆ గద్దె పక్క నుండి కూడా వెళ్ళొచ్చు అక్కడికి. ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఫిరంగులు అమర్చడానికి అన్నమాట, కదలకుండా అమర్చేవి. ఈ గద్దె పైనే ఫిరంగి ఉంది. మనం పైకి ఎక్కి చూద్దాం. దీని పక్క నుండి అవి చూడండి, రాళ్ళు ఎలా అమర్చారు చూడండి. అవి రాళ్ళకు హోల్స్ కొట్టి ఆ రాళ్ళను బిగించి కదలకుండా అనమాట, ఆ గద్దె కదిలిపోకుండా పకడ్బందీగా ఏర్పాటు చేశారు చూడండి. ఆ గద్దె కింద ఇదొక విశ్రాంతి తీసుకోవడానిక, మరి ఇది ఏంటి అనేది అర్థం కాదు దేనికోసం అనేది. ఇక్కడ దాదాపు సైనికులు కూర్చోవడానికి అనుకుంటున్నా నేనైతే. మరి హోల్స్లో అయితే ఏం లేదు. లేదంటే ఎమర్జెన్సీ ద్వారం ఉండాలి పైనుండి. ఆ గద్దె పైనుండి ఎమర్జెన్సీ ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ఇమీడియట్గా అలర్ట్ అయ్యి కిందికి దిగడానికి మరి ఏంటి అయి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ శిలలు, ఇవి స్తంభాలు చూడండి, ఆలయ స్తంభాలే ఇవి. మీరు పూర్తిగా లోతుగా పరిశీలించండి ఈ స్తంభాలను. అవి ఆలయానివా కావా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో మాత్రం, ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి అవి ఏం శిలలు అనేవి. నేనైతే ఆలయ శిలలే అని కన్ఫర్మ్ చేసుకున్నాను. మరి మీకు ఎలా కనబడింది అనేది మీరు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇదొక శిల. ఇక్కడ నాకు 2 శిలలు స్పష్టంగా కనిపించాయి.
మిగతాయి ఇంత స్పష్టంగా లేవు, కానీ ఇవి మాత్రం స్పష్టంగా నేనైతే ఆలయ శిలలే అని కన్ఫర్మ్ చేసుకున్నా. మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం గద్దె పైకి వెళ్ళి చూద్దాం. ఈ సైడ్ నుంచి వెళ్ళి అన్ని దిక్కులు చూసి ఈ గద్దె పక్క నుండి వెళ్ళి ఆ గద్దె పైన ఒక ఫిరంగి ఉంది, అది చూసేసి దోమినార్ చూసేస్తాం. అయితే ఈ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత స్టోరీ మన దగ్గర ఉంది, కానీ ఆ స్టోరీ మీకు సింక్ అవ్వదు, అర్థం కాదు. ఒకదానికి ఒకటి అర్థమవుతుంది. మళ్ళీ ఈ కళ్యాణ చాళుక్యులు అంటారు, శాతవాహనులు అంటారు, రాష్ట్రకూటులు అంటారు, కాకతీయులు అంటారు, ఎవరేంటి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే చాలా తక్కువ నిడివిగా చెప్పాను నేను ఈ స్టోరీ. సింపుల్గా ఎవరితో ప్రారంభమైంది ఈ కిల్లా, నిజాం పరిపాలన ఎవరితో ప్రారంభమైంది, ఎవరితో అయిపోయింది. అసఫ్జా అనబడే నిజాం ఉల్ ముల్క్తో నిజాం పరిపాలన ప్రారంభమైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో ఈ నిజాం పరిపాలన అంతమైపోయింది. 11 మంది నిజాం నవాబులు పరిపాలించారు. అందులో చివరివాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన ఎలగందులకు నవాబు, అంటే హైదరాబాద్ సంస్థానానికి నవాబుగా ఉండేవాడు. ఇక ఎలగందుల కిల్లాకు మహమ్మద్ కరీముద్దీన్ చివరి కిలాదారు. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాను. ఇది ఫిరంగి చూడండి, ఇది ఆఖరు పైన ఫిరంగి. ఇది ఈ దిమ్మెలు, వీటికి 2 దిక్కుల దిమ్మెలు ఏర్పాటు చేసేవారు, బంధించేవాళ్ళు అనమాట. ఇది కదలకుండా అటొక దిమ్మె ఇటొక దిమ్మె ఉండేది. ఇక్కడ దిమ్మ లేవు, ఒకటి దిమ్మ కనబడుతుంది. కానీ ఈ ఫిరంగులన్నింటికి 2 దిమ్మెలు ఉంటాయి. 2 ఇలా ఇనుప దిమ్మెలు కట్టి ఉంచుతారనమాట. అటు ఇటు చైన్లతో బంధించేస్తారు దాన్ని, ఆ తాటికి, పేలుడు తాటికి కదలకుండా. అదనమాట. ఇది పైనుండి చిట్ట చివరి నుండి వ్యూ పాయింట్. ఈ గద్దెల పైన అన్నిటిపైన వీటిని అయితే తోపులు అంటారు చాలామంది. మరి అది తోస్తుందనా, బాంబు తోస్తుందని ఏంటో మరి తోపులు అంటారు. చాలామందికి ఫిరంగులు అంటే తెలియదు, తోపులు అంటేనే తెలుస్తాయి. ఇది ఒక ఫిరంగి. ఇక్కడ ఎవరో చూడండి, ఎవరో వచ్చారు అక్కడికి. ఇప్పుడు మనము మిగిలి ఉన్న ఆఖరు ఆ దోమినార్ పైకి వెళ్ళి చూద్దాం. ఇదే ఆ దోమినార్ పైకి వెళ్ళే మార్గము. దోమినార్ పైనకి వెళ్తే అత్యంత చివరి భాగం అన్నమాట. ఇది టాప్ వ్యూ. ఇది ఈ కిల్లా ఆఖరి భాగం, ఇది చివరి ప్రదేశం. అన్నింటికన్నా ఎత్తైన ప్రదేశం ఇదే. ఇక ఇది దోమినార్. అయితే దీన్ని పోలే చార్మినార్ను పోలి ఆ పోలికలతో ఈ దోమినార్లో నిర్మించారు, చార్మినార్ను బేస్ చేసుకొని. అయితే ఇక్కడ కూడా ఉందా ఫిరంగి? మరి ఇక్కడ కూడా ఉంది ఒక ఫిరంగి. అది చూడండి, ఇక్కడ కూడా దిమ్మె ఉంది చూడండి. దోమినార్ పక్కన కూడా ఫిరంగి ఉంది చూడండి. వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్. అయితే దీన్ని ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, పర్యాటకులు ఇంకా ఎక్కువ అవుతారు. దీన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. చేశారు, సంతోషం. ఇప్పటికైనా అంటే అసాంఘిక కార్యకలాపాలు జరగడం లేదు అని చెప్పలేం, కానీ ఒక సెక్యూరిటీ వ్యవస్థ ఉండడం. ఇప్పుడు నేనైతే కొంచెం ధైర్యంగా రాగలిగాను. ఇప్పుడు నిర్మల్, బాల్కొండ కిల్లాలకు వెళ్ళేంత భయం ఇక్కడ లేదు. ఇది ఇక్కడ ఈ ద్వారానికి మర్రి చెట్టు మొత్తం
ఆ ఊడలు పేర్చి తొలగించేస్తుంది. ఇవి ముందు జాగ్రత్తలు చేపట్టాలి. ఇది ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదా, మరి దీన్ని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగో మనం అప్పుడు చూసిన ఈ పాము, ఇది ఆ పారిపోయి అది వచ్చింది చూడండి, ఆ లోపలికి గుంజుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దేందో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే బంకర్లు అనుకుంటున్నాను, ఆయుధాగారము. మరి దేంది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. లేదంటే కూలింగ్ కోసం నివాస భవనమా అనేది కూడా తెలీదు. అంటే కిల్లాదారుగా ఉండే వ్యక్తులు ఇక్కడ నివాసం ఫ్యామిలీతో ఉండడానికా మరి ఏంటి అనేది కన్ఫామ్గా చెప్పలేము. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలగందుల ఫోర్ట్, ఎలగందుల కిల్లా, ఎలగందుల చరిత్ర ఎంత చెప్పుకున్నా మనము చరిత్ర అంటే మహాసముద్రం లాంటిది, అది తరగనిది. ఇలాంటి ఛానల్స్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి. ఏంటంటే ఇవాళ మేము ఛాయ్ తాగుతున్నాం, మీరు ఛాయ్ తాగినరా లేదా, మాది కూర మీదేం కూర, ఇలాంటి వాటికి లక్షల్లో లైక్లు లక్షల్లో వ్యూస్ చెప్తే బాగలేదు. కానీ అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. కుండల కాడ కూర్చుని ఛాయ్ తాగుతూ ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవి చాలా రిస్క్తో కూడిన వీడియోస్. ఇవి చేయాలంటే చాలా రిస్క్, ప్రాణాలకు దిగించాల్సిన వీడియోలు ఇవన్నీ. ఎవరైనా, నేనే కాదు, ఎవరు చేసినా ఇలాంటి వీడియోల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చరిత్ర ఇప్పుడు లేడీస్ ఇక్కడికి రావడం అసాధ్యం. అలాంటిది ఇప్పుడు రిస్క్ చేసి ఈ వీడియోస్ చేయడం అంటే అంత మాటలు కాదు. అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తున్న ఫీలింగ్ని తీసుకురావాలంటే ఇంత డెప్త్గా వెళ్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోల్ని ఎంకరేజ్ చేయండి, నన్ననే కాదు అందరినీ. ఇది ఆ కిల్లాకు ఎంట్రన్స్లో అన్నమాట ఇది ఏర్పాటు చేశారు.